భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. పోడు రైతులకు వెంటనే హక్కు పట్టాలు ఇవ్వాలని, దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి సెంటర్ నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని కోరారు మాజీ ఎంపీ మీడియం బాబురావు. ఇవ్వాలి పోడు భూములకు పట్టాలు, హక్కుదారులు చనిపోయిన పట్ల ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పోడు సాగుదారులకి పట్టాలు ఇవ్వాలని, అలాగే పోడు సాగుదారుల మీద ఫారెస్ట్ అధికారులు దాడులు పెరుగుతా ఉన్నాయి. ఈ దాడులు తక్షణమే ఆపాలని, అదేవిధంగా అటవీ హక్కుల చట్టం 2005 ఏదైతే చెప్పిందో అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఇవాళ సిపిఎం పార్టీ భద్రాచలం కొత్తగూడెం కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ చలో ఐటీడీఏ కార్యక్రమం నిర్వహించాం. ఈ చలో ఐటీడీఏ కార్యక్రమానికి వేలాది మంది గిరిజనులు పోడు సాగుదారులందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క పోడు సాగుదారుల యొక్క సమస్యలు పరిష్కరించేదాకా మా యొక్క పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి వాళ్ళ ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ యొక్క పోడు సాగుదారుల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని, గిరిజనులకి పట్టాలు ఇస్తామని ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల్ని మరి మోసం చేసింది. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పోడు సాగుదారులకి ప్రతి ఎకరాకి పట్టా ఇస్తామని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా ఇవాళ పోడు సాగుదారులకి ఎక్కడా కూడా పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా దాడులు జరుగుతా ఉన్నాయి. వాళ్ళ ఫారెస్ట్ అధికారులు ఇవాళ కందకాలు తవ్వుతా ఉన్నారు, పంటలు వేసి ఆ పంటల్ని పీకేస్తా ఉన్నారు. ఈ రకంగా ఎవరైనా ఆదివాసీలు ఇది మాది, మాకు హక్కు ఉంది, ఇది మా భూమి అంటే ఆ ఆదివాసీల పైన దాడులు చేసి జైల్లో పెడతా ఉన్నారు. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణం పోడు సాగుదారులకి హక్కు పత్రాలు ఇవ్వాలి, ఈ ఫారెస్ట్ దాడులు ఆపాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ పోడు భూముల పంపిణీ అనేది గతంలో పంచినటువంటి భూముల మీద వివాదాలు అనేటువంటివి ప్రభుత్వం తన యొక్క కనుసన్నల్లో నడుపుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ చట్టం ప్రధానంగా అటవీ భూమిపై సాగులో ఉండేటువంటి ఆదివాసీయేతర పేదలకు 10 ఎకరాల వరకు పట్టా ఇవ్వాలి అనేటువంటిది చట్టం చాలా స్పష్టంగా ఉంది. కానీ ఎక్కడ కూడా 4 ఎకరాలకు మించి ఇవ్వలేదు. ఇది కూడా ఇచ్చినటువంటి దాంట్లో పట్టాలు ఉన్న దాంట్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుంతలు కందకాలు తవ్వి అడవిలోకి పొలాల్లోకి ప్రజలు వెళ్లకుండా, సాగుదారులు వెళ్లకుండా అడ్డగిస్తా ఉన్నారు. అనేక రకాలుగా ఆదివాసీ ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెరాస్ చేస్తా ఉన్నారు. ఈ హెరాస్మెంట్ ఇదంతా కూడా చట్ట విరుద్ధం, అన్యాయం. ఎందుకంటే 2006లో వచ్చినటువంటి ఈ చట్టం మొత్తం గుర్తింపు చట్టం, ఇది పంపిణీ చట్టం కాదు, మీరేదో పంపిణీ చేసే చట్టం కాదు ఇది. సో ఆ రకంగా ఈ రోజు ఈ ధర్నా నుంచి మేము చేస్తున్నది ఏంటంటే, ఇంకా పట్టా ఇవ్వాల్సినటువంటి సర్వే చేసినటువంటి భూములు చాలా ఉన్నాయి మన జిల్లాలో. వాటికి అన్నిటికీ కూడా తక్షణం పట్టాలు ఇవ్వాలి. పట్టాలు వచ్చిన భూమిని ఈ రోజున వెనక్కి తీసుకోవడం కాదు, ప్లాంటేషన్ కోసం తీసుకోవడం అనేటువంటిది ఆ సందర్భంగా ప్రజల మీద జరుగుతున్న నిర్బంధాలని ఆపాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.